మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా, అందుకే సరైన స్థలం ఎంచుకోవాలి. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. నా తల్లి నా గురువుని చూడడం, నాగబాబు గారికి నేనేంటి ఈ ప్రపంచానికి తెలియడం, ఇంతకన్నా నాకేం కావాలి? అఖండ మూవీలో ఒక మంచి విలన్ క్యారెక్టర్ కనిపించారు సార్. నాకు ఇప్పటికీ డౌట్ ఏంటంటే, బిగ్ బాస్ హౌస్లో చూస్తే ఇంత ఇన్నోసెంట్గా, అంటే ఒక కూల్గా, ఒక నార్మల్ కామన్, ఒక క్యాజువల్ ఒక వ్యక్తిగా కనిపించే మీరు సీరియల్స్లో వాటిలో ఎక్కువ విలన్ క్యారెక్టర్స్ చేస్తూ, అండ్ మొన్న ఇప్పుడు అఖండ 2లో రిలీజ్ అయిన దాంట్లో కూడా విలన్ క్యారెక్టర్. అసలు మీరు చేసిన క్యారెక్టర్కి మీ రియాలిటీకి సంబంధం లేకుండా ఉంటారు సార్. ఏం చేద్దాం అంటారు? అదే ఇక్కడ నుంచి ఏమైనా ఒక బ్రదర్ క్యారెక్టర్, ఫ్రెండ్ క్యారెక్టర్, మార్నింగ్ బయటకు వచ్చిన తర్వాత ప్రకాష్ రాజ్ గారు లాంటి క్యారెక్టర్, రావు రమేష్ గారు లాంటి క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ చేయాలి, పలానా పర్టికులర్ క్యారెక్టర్ చేయాలని చెప్పి నేను గిరిగీసి కూర్చోలేదండి. అయినో నేను ఏ మెటీరియల్లో నాకు తెలుసు, నాకు ఆ క్లారిటీ ఉంది. ఐఎమ్ నాట్ ఎ హీరో మెటీరియల్. నాకు వచ్చే క్యారెక్టర్లు ఏంటో నాకు తెలుసు. నాకు కాకపోతే బాగా ఆడియన్స్ ఆదరించే క్యారెక్టర్స్ నేను టీవీలో చేసినప్పుడు ఎక్కువ విలన్ క్యారెక్టర్స్, నెగిటివ్ రోల్స్ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం నెగిటివ్ రోల్స్ వచ్చిండొచ్చు. అలాగని పాజిటివ్ రోల్స్ చేశాను, పాజిటివ్ రోల్స్లో కూడా మెప్పించాను. ఈ పలానా క్యారెక్టర్ చేయాలని చెప్పి అయితే నేను గిరిగేసుకొని కూర్చోలే. నేను ఇదే ఈ ఇంటర్వ్యూ సందర్భంగా నేను అందరి డైరెక్టర్స్కి, టీఎఫ్ఐ తెలుగులో ఉన్న ప్రతి అందరి డైరెక్టర్స్కి వినమ్రంగా నమస్కరిస్తూ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, భరణి ఏ క్యారెక్టర్ అని చేస్తాడు. అది 1 డే క్యారెక్టరా, 2 days క్యారెక్టరా, నెగిటివ్ క్యారెక్టరా, బ్రదర్ క్యారెక్టరా, ఫాదర్ క్యారెక్టర్, యంగ్ ఫాదర్ క్యారెక్టరా, ఏ క్యారెక్టర్ అని చేయడానికి సిద్ధంగా ఉన్నానండి. వెబ్ సిరీస్ కానీ, ప్లాట్ఫామ్స్ కానీ. కాకపోతే నాకు టీవీకి సీరియల్స్ చేయడానికి అయితే నాకు టైం తక్కువ ఉంది కాబట్టి నేను చేయలేకపోవచ్చు. బట్ అది కూడా ఇంకా ఆలోచనలోనే ఉన్నా. బట్ గెస్ట్ రోల్స్ ఏమైనా చేస్తాను నేను టీవీకి కూడా. షోస్ ఏమైనా ఉన్నా షోస్కి అటెండ్ అవుతాను, చేస్తాను. బట్ మూవీస్లో కానీ, వెబ్ సిరీస్లో కానీ ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నానండి. బట్ చేస్తున్నాను కూడా ఆల్రెడీ. ఇప్పుడు నాకు షూటింగ్స్ జరుగుతున్నాయి, స్టార్ట్ అయిపోయింది షూటింగ్. కొన్ని షూటింగ్స్ ఆల్రెడీ ఆన్లో ఉన్నాయి. జాన్ నుంచి ఒక షూట్ స్టార్ట్ అవుతుంది. ఇంకెంత జాన్ వచ్చేస్తుంది కదా సార్. వెబ్ సిరీసా? మూవీ అండి. మూవీ స్టార్ట్ అవుతుంది. ఇంకొక సర్ప్రైజ్ కూడా మీకు జరుగుతుంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చే ముందు ఏం జరిగాయి, ఏ ప్రాజెక్ట్ ఎంటర్ అవుతున్నాను అన్నది అది ఇప్పుడు నేను ఇక్కడ రివీల్ చేయట్లేదు. నేను లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా పెద్ద ప్రాజెక్ట్ చేయబోతున్నాను అని చెప్పాను కదా, అది కూడా అనేపోతుంది. జాన్ నుంచి నాకు 3 movies షూట్ స్టార్ట్ అవుతుంది, బ్యాక్ టు బ్యాక్. అబ్బా సూపర్ సార్. మీరు చెయ్యని హీరోస్ ఎవరు? ఏ హీరోస్ తో వర్క్ చేయలేదు? నాగార్జున గారితో మొత్తం అందరితో వర్క్ చేశాను కదండి. అందరు హీరోస్ తో వర్క్ చేశారు. పవర్ స్టార్ తో చేశాను, వెంకటేష్ గారితో చేశాను, మెగాస్టార్ తో చేశాను, తారక్ ఎన్టీఆర్ గారితో చేశాను, చరణ్ సార్తో చేశాను. ఆల్మోస్ట్ బాలయ్యబాబు గారితో బాలయ్యబాబు గారితో 2 సినిమాలు చేశాను. రవితేజ గారి మూవీలో చేశాను, రవితేజ గారితో వర్క్ చేశాను. ఆల్మోస్ట్ అందరు డైరెక్టర్స్ వర్క్ చేశాను. ఒక్క త్రివిక్రమ్ గారితో నేను వర్క్ చేయలేకపోయాను. ఆల్మోస్ట్ డైరెక్టర్స్ అందరితో వర్క్ చేశాను. శ్రీనివాస్ గారు, త్రివిక్రమ్ సార్తో వర్క్ చేయలేకపోయాను. మహేష్ బాబు గారితో అది చేశాను కదండి. మహేష్ బాబు గారితో అతిథి సురేందర్ రెడ్డి గారి కాంబినేషన్ డైరెక్షన్. అందరూ ఆల్మోస్ట్ అందరు హీరోస్ చేశానండి. నాగ్ సార్ తో చేయలేను. వెరీ సూన్ నాగార్జున సార్ తో స్క్రీన్ అయితే షేర్ చేసుకున్నారు, స్టేజ్ షేర్ చేసుకున్నారు. ఏమో బిగ్ స్క్రీన్ కూడా అలా మూవీ కూడా త్వరగా సిల్వర్ స్క్రీన్ లో షేర్ చేసుకుంటే జరుగుతుంది, పక్కా జరుగుతుందండి. తదాస్తు. థ్యాంక్ యూ. అప్పుడు మాత్రం ఒక మంచి స్వీట్ బాక్స్ ఇవ్వాలి మీరా? నేను మీకు ఇవ్వాలా? మరి జరగాలని విష్ చేస్తున్నాం కదా చాలా. 100% అండి, 100%. సో అయితే వెరీ సూన్ అది కూడా గుడ్ న్యూస్ వినబోతున్నాం సార్. అంటే వెబ్ సిరీస్ ఒక కేటగిరీ ఉంటుంది, ఫిలిమ్స్ వచ్చేసేటప్పటికి ఒకలా ఉంటాయి, అండ్ డిఫరెంట్ స్టోరీస్. అంటే నెంబర్ ఆఫ్ స్టోరీస్ చేస్తుంటారు. బట్ మీకు ఈ టైప్ ఆఫ్ స్టోరీ అంటే ఇష్టమైనది ఏంటి మీకు పర్సనల్ గా? మీరు అన్ని చేస్తారు, బట్ మీకు ఇది ఛాలెంజింగ్ గా నాకుంది, నేను ఇలాంటి క్యారెక్టర్ చేయాలి, ఇలాంటి క్యారెక్టర్ లో కనిపించాలి అనే ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఏంటి? వెబ్ సిరీస్కి వచ్చేటప్పటికి మీకు వెబ్ సిరీస్లో ఎక్కువ అంటే బాగా ఇష్టంగా చూసేది థ్రిల్లర్ జోన్, హారర్ జోన్ ఎక్కువ మీకు వెళ్తుంటాయి. మీకు థ్రిల్లర్, హారర్, క్రైమ్ థ్రిల్లర్. నేను ఒక ప్లాట్ఫామ్కి ఒక వెబ్ సిరీస్ చేశాను, ఇట్స్ క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్. దాంట్లో ఏంటి ఒక ఇంపార్టెంట్ కాప్ రోల్ చేశాను.
ఇప్పుడు ఎస్డిటి సాయి ధరమ్ తేజ్ గారి మూవీలో సంజయ్ దత్ గారి కాంబినేషన్ కాప్ రోల్ చేస్తున్నాం. మన మాస్ జాతర రవితేజ గారి సినిమాలో కాప్ రోల్ చేసాం. అంటే ఒక్కొక్కసారి అది పాజిటివ్ కాప్ అవుతుంది, ఒకసారి నెగిటివ్ కాప్ అవుతుంది. ఆ నెగిటివ్ షేడ్ ఉన్నది అవుతుంది, పాజిటివ్ షేడ్ ఉన్నది అవుతుంది. టీవీలో కూడా చాలా వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్స్ చేశాను. పర్టికులర్గా ఒక క్యారెక్టర్ చేయాలని అయితే నాకు అంటే ఇదే క్యారెక్టర్ చేయాలని చెప్పి నాకు మైండ్లో లేదండి. ఏ క్యారెక్టర్ వచ్చినా సరే బెస్ట్ ఇవ్వాలి, భరణి అన్ని క్యారెక్టర్స్ చేయగలడు అనే పేరైతే తెచ్చుకోవాలి ఇండస్ట్రీలో. అందరు డైరెక్టర్స్ కూడా భరణికి క్యారెక్టర్ ఇద్దామని చెప్పి అనిపించుకోవాలి. ఎండ్ ఆఫ్ ద డే కెరీర్లో ఏదో ఒక రోజు నేషనల్ అవార్డు తీసుకోవాలి. ఇవి నాకు ఉన్న కోరికలు. డెఫినెట్గా నేను అదే దీంతో ట్రావెల్ అవుతాను. భగవంతుడి దయ వల్ల అవన్నీ కానీ ఫుల్ఫిల్ చేసుకోగలిగితే ఐఎమ్ ద లక్కీయెస్ట్ అండ్ ఐ ఫీల్ దట్ ఐఎమ్ బ్లెస్డ్. సో ఇప్పుడు రాజమౌళి గారిది కూడా ఇప్పుడు మహేష్ బాబు గారిది చాలా గ్రాండ్ గా. రాజమౌళి గారిది బాహుబలి ఎలా క్యారెక్టర్ వచ్చిందో లాస్ట్ టైం చెప్పాను కదా మీకు. మహేష్ బాబు గారిది, రాజమౌళి గారిది ఇప్పుడు రీసెంట్ గా అసలు పోస్టర్ లాంచింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ చేసేసారు. సో అందులో కూడా ఒక మంచి క్యారెక్టర్ ఇస్తే బాగుంటుందని మేము అందరం రికమెండ్ చేయొచ్చు కదా సార్కి. అంటే సార్ రాజమౌళి సార్ ఏంటంటే చాలా గ్యాప్ తీసుకుంటారు ఆయన ఒక మూవీకి కాస్టింగ్ చేయడానికి. బాహుబలి తర్వాత RRRకి వెళ్ళినప్పుడు కూడా ఇదే, అంటే ఆల్రెడీ బాహుబలిలో చేసిన వాళ్ళకి దీంట్లో ఉండదు అని చెప్పి, అంటే క్యారెక్టర్ అంటే ఆర్టిస్టులు ఎక్కువ రిపీట్ అవ్వరు ఆయన మూవీస్లో. బట్ కాస్టింగ్ పరంగా ఈ క్యారెక్టర్కి వీళ్ళే కావాలి అని చెప్పి ఆయన కనిపించినప్పుడు మాత్రం వదలరు. ఏ ఆర్టిస్ట్ అయినా, అది చిన్న ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్ట్ సంబంధం లేకుండా ఆయన తీసుకుంటారు ఆయన. ఏమో మన లక్ అండి. ఎక్కడ అంటే ఆయన చేసే సినిమాల్లో ఈ క్యారెక్టర్కి, ఇప్పుడు బాహుబలి ఆయన పిలిపించి ఆడిషన్ చేసి ఇచ్చిన క్యారెక్టర్ అది బాహుబలి 1లో. అలాగా ఎప్పుడైనా నేను ఇప్పుడు ఇన్ని సీరియల్స్ చేసి ఇప్పుడు మూవీస్ షూటింగ్ జరుగుతూ వెబ్ సిరీస్లు చేస్తున్నా సరే, ఈ రోజు కూడా ఏ డైరెక్టర్ గారు వచ్చి పిలిచి ఆడిషన్ ఇమ్మన్నా సరే నేను ఆడిషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నా. సూపర్. అది క్యారెక్టర్ కన్ఫర్మ్ అవుతుందో నాకు తెలియదు. నాకు భరణిని పిల్లండి ఒకసారి ఆడిషన్ తీసుకుందాం అంటే ఏ క్యారెక్టర్ అయినా ఏ డైరెక్టర్ గారి దగ్గరికైనా వెళ్ళి ఆడిషన్ ఇచ్చి ఒకవేళ వాళ్ళు సాటిస్ఫై అయితే దెన్ ఐ గెట్ ఏ క్యారెక్టర్. బట్ అందరు డైరెక్టర్స్ వర్క్ చేయాలండి, అన్ని రకాల క్యారెక్టర్స్ చేయాలండి, అప్పుడే కడుపు నిండుతుంది. సూపర్. మేమందరం కూడా చాలా స్ట్రాంగ్గా కోరుకుంటున్నాం సార్, ఎక్సలెంట్ క్యారెక్టర్ పడాలి. ఇక పైన ఏ క్యారెక్టర్ అయినా సరే ఇలా వెనక్కి తిరిగి చూడకుండా అలా తల పైకెత్తి చూసేలాంటి క్యారెక్టర్స్ స్ట్రాంగ్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు అదే నేను నాకు సార్ భరణి నీలో కామెడీ యాంగిల్ ఉందని కూడా నాకు తెలియదు. నాకు ఈ ఇమాన్యుయల్ సుమన్తో పాటు నీవు కామెడీ బాగా ఎంజాయ్ చేశారు, నేను బాగా ఎంజాయ్ చేశాను అని చెప్పి 2-3 సార్లు ఆయన స్కిట్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు నేను చేసిన హోస్ట్ సార్. సో అలాగా కామెడీ టైమింగ్ అంటే ఇప్పుడు ఒక సీన్ నేను చేసిన కామెడీ సీన్ పేలింది అనుకోండి, డెఫినెట్గా కామెడీ పిలుస్తారు. అంటే నేనేమంటే ఆర్టిస్ట్ అనేది నవరసాలు చేయాలి, అన్నీ చేయాలి. పాజిటివ్ చేయాలి, నెగిటివ్ చేయాలి, కామెడీ చేయాలి, ప్యాథాస్ చేయాలి, అన్నీ చేయాలి. దానికి సిద్ధంగా ఉన్నా, ప్రిపేర్డ్గా ఉన్నా, ఫిజికల్లీ ఫిట్లో ఉన్నా. సో యాక్షన్ చేస్తాను, అన్నీ చేస్తాను. కాబట్టి ఎవరు పిలిచి ఏ క్యారెక్టర్ ఇచ్చినా వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ చెప్పి వినమ్రంగా నా చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తాను, నీ క్యారెక్టర్ ఐఎమ్ రెడీ, నేను రెడీగా ఉన్నాను చేయడానికి. ఎవరు పిలిచి ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే. టాప్ 5లో 5 మెంబర్స్ ఉన్నారు. సో ఈ 5 మెంబర్స్ గురించి ఒక్కొక్క వర్డ్ మీ మాటల్లో. ఫస్ట్ తనుజ. ఆ రిలేషన్స్, మన ఎఫెక్షన్స్ వీటికన్నా గేమ్కే ఇంపార్టెన్స్ ఇస్తుంది కాబట్టి ఈరోజు ఆ పొజిషన్లో ఉంది. దాన్ని ఎవరు తప్పుపడ్డానికి వీళ్ళ. షీజ్ ఎ ప్లేయర్, షీజ్ ఎ ఫైటర్. నాన్న అని పిలిచే నాన్నే కొన్ని విషయాలు దూరం పెట్టింది. అంటే తన గేమ్ ఎంత ఫోకస్గా ఆడుతుందో మీకు అర్థమై ఉంటుంది. గేమ్ పరంగా తను ఎక్కడ తప్పడానికి లేదు. నాన్న అని పిలిచి నాకు హెల్ప్ చేయలేము, నేను బాధపడి ఉండొచ్చు, కానీ ఆ సిచ్యువేషన్స్ అన్నీ ఓవర్కమ్ చేసుకుంటూ స్టిల్ ఈ రోజులో ఉందంటే టాప్ 1 రేస్లో తను ఉన్నట్టే. మీరే చూసుంటారు. యా, షీజ్ అ ఫైటర్. కళ్యాణ్. కామెంట్ కంపోజ్డ్, ఇంతకుముందు కూడా చెప్పా. కొన్ని సందర్భాల్లో తను జెన్యూన్ కాదని అనిపించవచ్చు, బట్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గేమ్. బట్ నాకు హ్యాపీయెస్ట్ పార్ట్ ఏంటంటే ఆ 3 వారాలు ఫస్ట్ 3 వీక్స్ తను కనబడలేదని చెప్పి హోస్తారని చెప్పి అన్నారు. తర్వాత నేను
తన్ని మోటివేట్ చేశాను కాబట్టి అది 100% తన సక్సెస్లో ఆ 1% అయినా నాది ఉపయోగపడి ఉండొచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నా. ప్లస్ ఇంకొకటి సుమన్తో పాటు ఏ వీక్లో కూడా తను నామినేట్ చేయలేదు కాబట్టి నాకైతే పాయింట్స్ ఇవ్వలేదు కాబట్టి తను ఈజ్ కామ్ అండ్ కంపోజ్డ్ అండ్ డెఫినెట్గా ఒక రెస్పెక్ట్ ఉంటుంది కదండి తన మీద. తను నాకన్నా పిల్లోడైనా సరే తను వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఆర్మీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఐ హ్యావ్ టు సెల్యూట్ హిమ్. నేను అక్కడ హౌస్లో చెప్పలేకపోయాను, బట్ ఈరోజు చెప్తున్నా. మనకి కొన్ని ప్రొఫెషన్స్ అనేటప్పటికీ తెలియకుండానే బాడీలోంచి ఒక పూనకం వస్తుంది మనకి. ఫస్ట్ మనకి ప్రతి భారతీయుల్లో పూనకం వచ్చేది ఒక ఆర్మీ పర్సన్ చూస్తేనే. వాళ్ళకి ఏముంటుంది వాళ్ళకి అంటే ఫ్యామిలీస్ని వదిలేసి ఎప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో కూడా తెలియదు. సరిహద్దుల పహారా కాస్తున్న వాళ్ళు నిజమైన గుండెమే చేసుకుని చెప్పొచ్చు వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని కానీ ఆ డెడికేషన్ కానీ. ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి మీద డెఫినెట్గా ఒక చిన్న తెలియకుండా ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ ద్వారా మన ఇండియాను కాపలా కాస్తున్న ప్రతి సైనికుడికి మన ఐ డ్రీమ్ తరపున, నా తరపున, బిగ్ బాస్ తరపున అందరికీ, ప్రతి ఆర్మీ ఆఫీసర్కి బిగ్ సెల్యూట్. అందులో కళ్యాణ్ కూడా ఉన్నాడు కాబట్టి దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ కళ్యాణ్. కామ్ అండ్ కంపోజ్డ్గా ఆడాడు కాబట్టి. ఇమాన్యుయల్ తన గేమ్, తన ఎంటర్టైన్మెంట్, తన కామెడీ టైమింగ్తోనే ఎంతవరకు వచ్చాడేమని చెప్పి అనుకుంటున్నారు కానీ కామెడీ ఎంతవరకు హెల్ప్ చేస్తుందో తెలియదు. బట్ టైమ్లీ స్ట్రాటజీలు మార్చుకొని ఎప్పుడు ఎవరితో క్లోజ్గా ఉండాలి, ఎప్పుడు ఎవరిని గ్రూప్ కింద సెట్ చేసుకుని ట్రావెల్ అవ్వాలి, ఎప్పుడు ఎవరిని బయటకు తోయడానికి ట్రై చేయాలి, ఇదంతా గేమ్ పరంగా. నేను అప్పుడప్పుడు అడిగాను ఎందుకే అంత ఎక్కువ ఆలోచిస్తున్నాను అడిగాను సరదాగా. అయినో అంటే తన కామెడీని ఎంత పెర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేశాడో హౌస్లో ఉన్నంతవరకు, అలాగే స్ట్రాటజీ కూడా ఎవరితో ఏ సందర్భంలో ఎవరితో క్లోజ్గా ఉండాలి, ఏ సందర్భంలో ఎవరిని దూరం పెట్టాలి, ఏ సందర్భంలో ఎవరికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఏ సందర్భంలో ఏ టాస్క్లో ఎవరిని పక్కన పెట్టాలి, ఇవన్నీ ఓవరాల్ గేమ్ పరంగా కాబట్టి బెస్ట్ స్ట్రాటజీ. అండ్ డెమోన్ మై కాంపిటీటర్, మై ఆల్ టైమ్ కాంపిటీటర్ ఇన్ ద హౌస్. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, టాస్క్ ఫిజికల్ టాస్క్ ఆడాలి అంటే నేను సెలెక్ట్ చేసుకునే పర్సన్ డెమాన్ పవన్. బట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే లాస్ట్ టాస్క్ అంటే నేను కొట్టాను, నేను ఓడించాను. నేను లాస్ట్ టాస్క్ అంటే ఓడించాను కాబట్టి ఒక సాటిస్ఫాక్షన్తో నేను బయటకు వచ్చాను. నేను డెమాన్ ఫిజికల్లీ స్ట్రాంగ్ అండ్ ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆర్ ఏదైతే రిలేషన్స్ ఉన్నాయో హౌస్లో బాండ్స్ ఉన్నాయో దాని గురించి నేను కామెంట్ చేయదలుచుకోలేదు. అది ఎవరు ప్లాన్ చేసుకుని హౌస్లోకి వెళ్ళినవి కావండి. హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఏర్పడింది తప్ప ఇక్కడి నుంచి వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేద్దాం అవి కాదు. అది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏర్పడినవి. సో వాటి గురించి నేను కామెంట్ చేయను దాని గురించి. బట్ ఇస్ ద నేను అనుకున్న వాళ్ళు అంటే ఆడియన్స్ సపోర్ట్తో వచ్చాడు. బట్ ఈ ప్లేడ్ హిస్ గేమ్. అంటే రీసెంట్గా 2-3 వీక్స్ నుంచి కూడా తన గేమ్ మార్చుకొని తను వెళ్తున్నాడు కాబట్టి ఈజ్ నేను తనకి ఏం పేరు ఇవ్వాలి, డెమాన్. ఆడు ఫిజికల్ టాస్క్లో మాత్రం ఆడు దెయ్యం లాంటిడే నిజంగా, అంటే ఆడు ఒక రాక్షసుడు లాంటిడే. అలాగే ఆడాడు నాతోటి. బట్ నాకు నేను హౌస్లో మాత్రం వాడిని లాక్ చేయగల టెక్నిక్స్ మాత్రం నాకు దొరికాయి. అండ్ ఎప్పుడు ఆడు ఈజీ అవుతాడు, ఎప్పుడు లాక్ చేయగలని చెప్పి నాకు తెలిసిన కదా, వాడికి కూడా తెలుసు ఏ సందర్భంలో వాడు లాక్ చేసి దొరుకుతాడని కూడా తెలుసు. బట్ వాడిని ఆపడం మాత్రం అంత ఈజీ అయితే కాదు. ఈజ్ అ ఫైటర్ కాదు, నాడు రాక్షసుడే వాడు ఫిజికల్ టాస్క్ వరకు మాత్రం. కాకపోతే వాడు ఎండ్యూరెన్స్ నమ్ముకున్నాడు బ్రెయిన్ కన్నా. అది మీకు అర్థమే ఉంటుంది. ఎంటైర్ హౌస్లో వాడి జర్నీలో వాడు బ్రెయిన్ కన్నా వాడి ఎండ్యూరెన్స్ని వాడు నమ్ముకున్నాడు, వాడి బలాన్ని వాడు నమ్ముకున్నాడు. ఇది ఎంత పక్కకు పెట్టేసి సంజన గారిది పాయింట్స్ మాట్లాడాల్సి వచ్చినప్పుడు నేను మాట్లాడాను తప్ప నాకు అనిపించింది అంటే ప్రాంక్స్ ఒకటే గేమ్ కాదని చెప్పి ఆవిడ్ని గేమ్ బయటకు తీసుకొని ఆడాను తప్ప సంజన గారు గేమ్ నచ్చకుండా ఇన్ని వారాలు ఉండలేరు కదండి. ఆవిడకి ఎక్కడో దగ్గర ఫ్యాన్స్ సంపాదించి ఉంటారు కదా. ఆవిడ కూడా ఆ ఫ్యాన్స్ ఇక్కడ ఎంత దూరం కూడా తీసుకొచ్చి ఉంటారు. బట్ అమాంగ్ 23 కంటెస్టెంట్స్ 23 మంది హౌస్లోకి వచ్చి వెళ్ళారు. 18 మంది వెళ్ళిపోయారు, 5 మిగిలారు ఇంక్లూడింగ్ భరణి. ఈ 23 మందిలో మెంటల్లీ స్ట్రాంగెస్ట్ ఎవరైనా అడిగితే సంజన గారు అని చెప్తాను. ఎందుకంటే ఒక మదర్ మంత్స్ బేబీని వచ్చి ఫైట్ చేస్తుంది లోపల.
ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఒక తల్లి నెలల బిడ్డను వదిలేసి అవును. ఇంటి దగ్గర వదిలేసి వచ్చి యుద్ధం చేస్తుంది హౌస్లో అంటే ఎంత ఇది ఉండాలండి. ఈ వయసు వచ్చిన నాకే ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో మా అమ్మ గుర్తొస్తుంటుంది నాకు హౌస్లో ఉన్న రోజులు. నా డాటర్ వచ్చినప్పుడు ఎంత ఎమోషన్ అయిపోయింది చూసారు కదా, అవును. అంత పెద్ద డాటర్ కానీ మంత్స్ బేబీ వదిలేసి వచ్చారు. ఇంకొకటి ప్రతి టాస్క్ ప్రతి గేమ్లో నన్ను పక్కన పెట్టాల్సి ఉండేవారు. చాలాసార్లు ఏడ్చారు, చాలాసార్లు బాధపడ్డారు. మెంటల్లీ షీఈ్ వెరీ స్ట్రాంగ్ అండ్ స్ట్రాంగెస్ట్. షీ డిజర్వ్స్ టాప్ 5లో ఉండడానికి. మీ హెల్త్ ఎలా ఉంది సార్?